ఒరేయ్ దాసు, పొద్దున్నే ఏంటి అని గోలా? ఇదిగో చూడు, మంచో చెడో నువ్వు కొట్టుకొచ్చిన కారులో ఈ అమ్మాయి వచ్చేసింది. ఒకసారి ఈ అమ్మాయిని చూడు. ఎవరో ఏంటో చెప్పే పరిస్థితుల్లో కూడా తను లేదు. నాకెందుకని ఈ అమ్మాయిని ఇలా వదిలేసావనుకో, తనని నాలాగే తయారు చేస్తారు. చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉంది. తన పరిస్థితి బాగయ్యేంత వరకు నీ ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోరా. ఈ ఏరియాలో దాసిల్లే నీకు సేఫ్టీ. ఏంటి ఇక్కడే నువ్వు ఉండబోతున్నావు, అర్థమైందా? ఏమర్థమైందో. సరే సరే, రేపు కొనిస్తాలే, వెళ్ళు. టాటా. టాటా బాయ్. అలా సూత్రం ఏంట్రా? ఈసారి పని అంత ఈజీగా అయిపోయింది అనుకున్నా. ప్రాబ్లం ఈ రూపంలో వచ్చిందా? ప్రాబ్లం ఏంట్రా? ఆ అమ్మాయి పిచ్చిది కాదురా. అవునా? ఈ విషయం ఆ అమ్మాయి నోటితోనే చెప్పిస్తా. ఏడ్చోలే. నీ మీదొట్టు. కార్ల దొంగను చూసి కాలనీ అంతా భయపడుతోంది. సార్ నమస్తే. అజయ్ ఏం చేస్తున్నాడు? దొరకాలి. హలో అజయ్. అర్చన దొరకాలి అన్నా. ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయి చాలా సేపు అయిందన్నా. అన్నా కమిషనర్ గారు వచ్చారన్నా. హాయ్ అజయ్. రండి సార్. సరైన టైంకి వచ్చారు. కనీసం వచ్చిన అడ్రస్ కూడా కనుక్కోలేపారు నా కొడుకులు. రిలాక్స్ అజయ్. ఈ విషయం పబ్లిక్ చేస్తే ఆ అమ్మాయి ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అయితే అర్చన ఎక్కడుందో మీకు తెలుసా? అసలు అమ్మాయి హైదరాబాద్ దాటిన దాఖలాలు లేవు. అర్చనను చూసినట్టు ఏ చెక్ పోస్ట్ లోను ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వారం రోజుల నుంచి చెప్తారు. నువ్వు ఆగరా బాబు. మరి వచ్చిన సంగతి? అజయ్, అర్చన సెల్ ఫోన్ ఆఫ్ చేస్తుంది. తనకు సంబంధించిన అందరి నంబర్స్ ట్యాప్ చేసి పెట్టాం. ఎవరెవరిని కాంటాక్ట్ చేసినా అర్చన మనకి ఈజీగా దొరుకుతుంది. ఇంజక్షన్ అర్చన కావాలి. అర్చన అర్చన ఏం చేస్తున్నా? ఈ రోజు నా స్కూల్ ఫస్ట్ డే కదా, అందుకే గంట కొట్టి దేవుడికి దండం పెట్టుకుంటున్నా. మరి గంటేది? ఇక్కడ దేవుడు మాత్రం ఉన్నాడేంటి పిచ్చోడా? నీ గురించి నాకు తెలిసే. టైం పీస్ లా కనిపించే టైం బాంబ్, ఫైరెక్స్ బేబీ లా కనిపించే ఆర్డిఎక్స్. మా కొంపలో ఫిక్స్ అయ్యావు. అందరితో బాగా మిక్స్ అయ్యావు. ఫుల్ గా తింటున్నావు. నన్ను చూసినప్పుడు మాత్రం డల్ గా ఉంటున్నావు. అయినా నిన్ను భరించాను. అరే, కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఈ పిచ్చి బట్టలు కొని తిక్క వేషాలు వేస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ త్వరలోనే చూస్తావే. ఏమైందత్తా? నా ధన దేవతలకు దండం. డాడీ డాడీ, ఏంట్రా? ఆ స్పెషల్ వార్డ్ లో 3 సంవత్సరాల నుండి కోమలో ఉన్న పేషెంట్ కి ఆపరేషన్ చేసి అతన్ని బతికించాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఇలా ముందుకు రా. అబ్బో, ఈ నలుగురు మీద ఆధారపడి మన హాస్పిటల్లో 4 ఫ్లోర్ కట్టించారు. 5వ ఫ్లోర్ ఏమో ఆ పేషెంట్ మీద ప్లాన్ చేశారు. అది కాస్త చెడగొట్టావు. మార్చిలోంచి మధ్యలో వచ్చిన ఎదవ ఫేసు నువ్వు ఎదవ. చూడు, పేషెంట్ ని పైకి పోనివ్వకూడదు, అలాగని హాస్పిటల్ నుంచి బయటికి పోనివ్వకూడదు. వాళ్ళు బంగారు బాతులు. సార్, డాక్టర్ గారు, చాలా అర్జెంట్ కేసు చూడండి సార్. అర్జెంటా కాదా అని తేల్చవలసింది మేము. ఎవరి గోలాడిది? మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? అలా అడిగారు బాబు. అక్కడ చీఫ్ డాక్టర్ గారు ఉన్నారు, మనం వెళ్ళి కలుద్దాం పదండి. డాక్టర్ గారు, న్యూ అడ్మిషన్ సార్. కౌంటర్ లో క్యాష్ 25,000 కట్టి పేషెంట్ ఐసీయూలో జాయిన్ చేసుకోండి డాక్టర్. అదేంటి సార్? పేషెంట్ మొహం కౌంటర్ లో క్యాష్ కట్టిన తర్వాతే చూస్తాను నేను, అందుకే ఇప్పుడు చూడలేదు. తెలిసిన వారండి మీరు అలా మాట్లాడతారేంటి సార్? తెలిసిన వారేంట? పోస్ట్ మ్యాన్ ఊరంతా తెలుసు కదా, ఎలక్షన్ లో నిలబడితే ఎంపీ అయిపోతాడా? మన రిలేషన్ కూడా అంతే. మీరే అలా అంటే ఎలా సార్? ఇంకోలా మాట్లాడమంటావా? డాక్టర్, ఈ పేషెంట్ బాడీలో ఉన్న పార్ట్లని మన హాస్పిటల్ కి చెందుతాయని అగ్రిమెంట్ రాయించుకున్నప్పుడు అడ్మిట్ చేసుకోండి. ఇది బాగున్నా సార్? మరి అదే. అయ్యా, నా బిడ్డకి ఎట్టా ఉందయ్యా? నేను ముందే చెప్పాను తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలి అని. ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మినిమం 3 లక్షలు అవుద్ది. అంత డబ్బే ఉంటే ఆపరేషన్ ఎప్పుడో చేయించుకునే వాళ్ళం కదయ్యా. మీరే మనసు పెట్టి నా బిడ్డని కాపాడాలి. ఇది అంత డబ్బులు లేనప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనో జాయిన్ చేసుకోవాలి. ఎక్కడ ఎందుకు? గవర్నమెంట్ సర్జన్లు ఎవరు అందుబాటులో లేరు సార్. దయచేసి మీరే ఏదో చేయండి. అయినా మీలాంటి పేదవాళ్ళు కడుపు నొప్పి కాలు నొప్పి తెచ్చుకోవాలి, కానీ ఇలాంటి కాస్ట్లీ జబ్బులు గుండె జబ్బులు తెచ్చుకోకూడదు, తెలుసా? కాస్తో కనపడండి. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటారా బాబు? గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది. 1,00,000 రూపాయలే.
ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్ టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరాని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలా. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. కామెడీగా. ఎరా ఏంట్రా డల్గా ఉన్నావు? డాక్టర్ ఏమన్నాడు? 3 లక్షలు అడిగాడు రా. అనుకున్నాను ఈ హాస్పిటల్ పేరు చూడగానే అనుకున్నాను ఆస్తులు మొత్తం రాయించేసుకుంటారు వీళ్ళు. చా టైంకి ఏదైనా కారు కొట్టేద్దాం ఆర్డర్ కూడా లేదురా చేతిలో. పోనీ మన కాలనీ వాళ్ళని అడిగితే? ఎరా కాళీ, ఒళ్ళమ్ముకునే దానికోసం నువ్వు ఇట్టా అడుక్కోవటం ఏంట్రా? వెళ్ళి పని చూసుకోపోరా. అదేమన్నా ఫ్రీగా పడుకుందా దానికోసం నేను డబ్బులు ఇవ్వడానికి? వీలైతే సాయం చేయి, లేకపోతే మానే. ఆ అమ్మాయి చదువుకుంటే నీకన్నా ఎక్కువ సంపాదించేదేమో. ఆమె తన కుటుంబ పరిస్థితులు అలా మార్చాయి. ఆ అంకుల్కి ఇది ఇచ్చేయి. సార్ మీరు అడిగిన డబ్బు తెచ్చాను సార్. అరే ఏంటయ్యా ఇది? చెట్టు కింద ప్యాకెట్ తెచ్చావా? చిల్లరా అంటే మా కాలనీ అంతా తలా చేస్తే పోగాని డబ్బు సార్. ఏం పోగేసావా? మందులకు కూడా సరిపోదు ఇది. సార్ ఇదిగోండి, ఈ బంగారం కూడా తీసుకుని ఎలాగోలా సరిపెట్టుకోండి సార్. మిగతా డబ్బులు కూడా కట్టే బాధ్యత నా సార్. ఏంటయ్యా నువ్వేమన్నా సినిమా హీరోవా? సింగిల్ నైట్ లో రిక్షా దొక్కి 3 లక్షలు సంపాదించి ఇచ్చేయడానికి? అయినా చేస్తే దేశానికి నష్టమే లేదు అల్లవాయా. సార్ ఏ కోపం వచ్చిందా? కోపంతో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. మెటీరియల్ కావాలి, వెళ్ళి పెట్టరా. భాషా, మీ నాన్న ఫోన్ రా. బోలో బాబా. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ దళగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్ మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకంటే ఇక్కడ. అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులకు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని సార్ చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్ మీరు టూ మచ్ గా మాట్లాడుతాం సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీ ఇలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్ నో, ఏ హృతిక్ రోషన్ నో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీ కారున్నా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు, అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఓకే, నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచే కదా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? వీడిగిడే కరెక్ట్. నేనా? వీడేంటి ఖాళీ సిరంజి టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి అక్కడ ఉంది. రారా సార్, మన పోయిన 2 కార్లో కారులో ఉంది సార్. షడప్ ఎదవా, మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారుని బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చెవర్లే మన ఫోన్. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను పక్కన చెక్ చేస్తాను. స్కోడా? ఓపెలా? ఒరే స్కోడారా? కాదు, ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? ఆడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కారు కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కారు అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి?
100 km/లీటర్. 100 కిలోమీటర్స్ అంటరా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకే రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా. సరే ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో రే, ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచిష్ట పడిపోద్ది. అయ్యి బాబాయ్, కారు దుబ్బే తురి శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బెట్టారు.